ఎంత ప్రేమయ్యా యేసు, వింత ప్రేమయ్యా, ఎంత ప్రేమయ్యా యేసు, వింత ప్రేమయ్యా. ఊహల కందని వర్ణింపజాలని, ఊసుల కందని వివరింపజాలని, ఎవరు చూపని నీ ప్రేమ నాపై చూపిన నా దేవా, ఎవరు చేయని ఆ త్యాగం నాకై చేసిన నా యేసు ప్రభువు చెప్తాం. చూపని నీ ప్రేమ నాకై చూపిన నా దేవా, ఎవరు చేయని ఆ త్యాగం నాకై చేసిన నా ప్రభువా. ఏమని వర్ణింతును, ఏమని వివరింతును నీ గొప్ప త్యాగాన్ని యేసు, ఆ గొప్ప యాగాన్ని, నీ గొప్ప త్యాగాన్ని యేసు, ఆ గొప్ప యాగాన్ని. ఊహల కందని వర్ణింపజాలని, ఊసుల కందని యాగం వివరింపజాలని. నాలో మంచే లేదనియో తెలిసే తనయునిగా పిలచి, ఎంచలేని మంచిని నాలో పెంచాలని, నాలో మంచే లేదనియో తెలిసి తనయునిగా పిలచి, ఎంచలేని మంచిని నాలో పెంచాలని, యాగమై బలియాగమై త్యాగమై ప్రాణ త్యాగమై నాకై మరణించిన యేసు, నన్ను బ్రతికించిన, నాకై మరణించిన యేసు, నన్ను బ్రతికించిన. ఊహల కందని వర్ణింపజాలని, ఊసుల కందని వివరింపజాలని. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు, ఎంత ప్రేమమేడు, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆ మన కాపరి. ఆమేన్. ఆయనను స్తుతిద్దాం. కాపరే యేసయ్య నా ఊపిరే, నాకు లేమి లేదు, లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, లోయలలో లోతులలో యేసయ్య నా ఊపిరి, యెహోవా నా కాపరి. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును, లోయలలో లోతులలో
లోయలలో లోతులలో యేసయ్య నా ఊపిరి, యెహోవా నా కాపరి. నా శత్రువు ఎదుట నాకు భోజనము చేయు, నా శత్రువు ఎదుట నాకు భోజనము చేయు. నూనెతో నా తలంటెను, నా గిన్నె నిండుకొనును. నూనెతో నా తలంటెను, నా గిన్నె నిండుకొనును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. లోయలలో లోతులలో యేసయ్య నా ఊపిరి, యెహోవా నా కాపరి. నీవు తోడైయుందువు, నన్ను ఆదరిస్తు, నన్ను ఆదరించువు. నీ మందిరములో కలకాలం నివాసము చేసేదను, నీ మందిరములో కలకాలం నివాసము చేసేదను. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. లోయలలో లోతులలో యేసయ్య నా ఊపిరి, యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి. హల్లెలూయా. అదే భక్తితో దేవుణ్ణి ఆరాధిద్దాం. మన రెండు చేతులు ఆయన వైపు చాచి, లోయలలో లోతులలో భక్తుడు ఏ సమయంలో ఆ కీర్తన రాశాడో మనం అర్థం చేసుకోవాలి. తన కష్టకాలంలో దేవునికి మొరపెట్టాడు. నీవే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో దేవుడు ఉంచితే చాలు, నీ పరిస్థితులను మార్చగలడు. ఉన్న స్థితిలో నీకు శాంతినివ్వగలడు, నెమ్మదినివ్వగల దేవుడికి ఆరాధన చేయి. ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాననే అవిశ్వాసం నువ్వు పెంపొందించుకోమని ఉదయకాలము నేను ప్రోత్సహిస్తున్నా. దేవుని దగ్గర దేవుని దగ్గరగా నీ హృదయము ఆయనతో అంటగట్టని రెండు చేతులు చాచే ప్రభుని నిజంగా యథార్థంగా ఆరాధిద్దాం. నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా, నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా. నిన్నారాధింతునా హృదయమంతటితో, నిన్నారాధింతునా మనసంతటితో, నిన్నారాధింతునా బలమంతటితో. యేసుని యేసుని నీ ప్రేమ యేసయ్యను చూస్తూ నీ శక్తి యేసయ్యా, నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా. నిన్నారాధింతునా హృదయమంతటితో, నిన్నారాధింతునా మనసంతటితో, నిన్నారాధింతునా బలమంతటితో. యేసుని
యేసయ్య వైపు చూస్తూ యేసు నీవే నా రాజు. మన విమోచకుని ఆరాధిందాం. యేసు నీవే నా రాజు. మన ఆరాధనకు ఆయన యోగ్యుడు. అవునయ్యా నీవే మా రాజు, నా విమోచకుడా. నీవే 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 నా రాజు. జుంటే తేనె కన్నా నీది, వెండి పసేడి కన్నా నిన్నది, పొంగి పొర్లు చిన్న ప్రేమ నీది. యేసుని నామ సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, మండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది. యేసుని నామ ఆరాధన. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరు, రక్షక నీవేగా నా బలము. దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణము మ్రోక్కెదను. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు. నీకు సాటి లేరెవరు. ఆరాధిద్దాం సాగిలపడి. నీవేగా నా బలము, దేవా నా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణము మోక్కెదను, ప్రాణము మోక్కెదను, ప్రాణము మోక్కెదను. ఓయన రక్షకుడా నీకే ఆరాధన. అందరూ మీరు హృదయం ఇంతవరకు పాడిన భావములో నిజముగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు, ఆయనకు వందనాలు చెల్లించండి. మనం ఏమైనామో కేవలం ఆయన కృపయే ఉన్నామని ఆయనకు వందనాలు చెల్లించండి. ఆయనను ఆరాధించండి, ఆయన నామమును గొప్ప చేయండి. ఓ యేసు నీవే నా రక్షకుడవు, యేసు నీవే నాదరము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ఆత్మ పాడని, నీ అంతరంగ పురుషుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించని. ఓరా బదరల చందర దొరిల్ దరర మమ రేఖదరెల్దరే రీలాల మన మన మస్స మమ 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 రేదరెలెల్దరెలెలెలె మన మమ. దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు.
ఆయన పాదాలు పట్టుకో. ఓరేషి కదరాల మామ, ఆయన నీకు నెమ్మదినిస్తాడు. ఓరేషి లాల మామ. తండ్రి నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. మంచి దేవుడు అయ్యా, నీకు సాటి అని దేవుడు ఎవరున్నారయ్యా? అయ్యా తండ్రి, నీలా ఆయన మానవులైన మమ్మలను దృష్టించి దేవుడు ఎవరున్నారయ్యా? ధూళి బట్టి మా వైపు చూసిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నైనా నరక పాత్రమైపోతుండగా నాయనా మమ్మల్ని విమోచించడానికి నాయనా నీ ప్రేమను నీ కుమారు ద్వారా చూపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ పాదాలు ఎదుట సాగిలపడుచున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. తండ్రి నీవు కోరుచున్న ఆరాధన తండ్రి విరిగి నలిగిన హృదయాన్ని నా ప్రభా ఉదయకాలం నీకు ఇస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు మహిమనిస్తున్నాం తండ్రి. ఈ సంఘాన్ని ఈ ఆరాధనను నువ్వు పొందుకోమని అడుగుచున్నానయ్యా. మమ్మల్ని దీవించమని అడుగుచున్నాను. నీ బిడ్డలు నేడు నా ప్రభా నీ ఆత్మచేత తాకబడి నా ప్రభా తండ్రి నేనా నీ ప్రేమను ఇంకను లోతుగా అర్థం చేసుకుని ప్రభా నీ వైపు తిరగడానికి సహాయం ఇచ్చేయండి. ఈ లోకమును కాక నిన్ను ప్రేమించే హృదయాన్ని మా అందరికి దయచేయమని నీకే మహిమ ప్రభలు ఆరోపిస్తూ నిన్ను కీర్తిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ ప్రభు మనం చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా. నిజమేనండి, ఆయనలో మనం ప్రేమించారు ఎవ్వరూ లేరు. ఆమేన్. హల్లెలూయా. అదే ప్రేమతో దేవుని సన్నిధిలో మనం కూర్చుందాం. పాస్టర్ మనోహర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. ఓకే. హల్లెలూయా. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభము తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనము ప్రభు యొక్క శరీరములోను అలాగే ఆయన యొక్క రక్తమును పాలు పొందడానికి సిద్ధపడదాం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. మనకి ఇవ్వబడినటువంటి వాక్య పాఠ భాగంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనము చదువుకుందాము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్ర నుండి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులైనారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునని ఎడల తీర్పు పొందకపోదుము. హల్లెలూయా. ఈ మాటలు చాలా స్పష్టము. ప్రతిసారి ప్రభు యొక్క బలలో పాలు పొందే ముందు మనం చదువుకుంటున్నాం, వింటున్నాం, మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఎందుకు? దీంట్లో ఉన్నటువంటి ఒక చాలా డేంజరస్ లేదా అపాయకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నారు, చాలామంది నిద్రించుచున్నారు. చాలామంది నిద్రించడానికి గల కారణము, ఒక విశ్వాసంలో ఉన్న ప్రాముఖ్య కారణం ఏంటంటే, ప్రభు శరీరము అనియు ప్రభు రక్తమని వివేచింపకుండా పాలు పొందేవారు
సంఘాల్లో ఉండేవారు ఉంటున్నారు. మరొక భాగం ఏంటంటే ఇలాగనే భయపడి మానేసిన వారు ఉన్నారు. రెండు కూడా ప్రమాదమే. మానేస్తే చాలా స్పష్టంగా చెప్తున్నాడు యోహాను సువార్తలో, మీరు నా రొట్టె నా శరీరము తిని నా రక్తం త్రాగని యెడల మీకు పరలోకంలో పాలు లేదు. అది ప్రమాదమే. మరి తినేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించకుండా దీంట్లో మనం పాలు పొందినట్లయితే అది కూడా ప్రమాదమే. జాగ్రత్తగా మనము ప్రభు యొక్క శరీరంలో అలాగే రక్తంలో పాలు పొందుకోవాలంటే మన హృదయంలో ప్రాముఖ్యమైన ఒకే ఒక పని, సొంతంగా సమయము తీసుకొని ఇంట్లోనే పరీక్షించుకొని ఏమైనా దేవునికి ఇష్టం కానివి పరిశుద్ధాత్ముడు చూపించిన వాటిని అప్పటికప్పుడే ఒప్పుకొని, అక్కడ ఏంటంటే ఒప్పుకోవడం అంటే రిపెంటెన్స్ అంటే పాపములను ఒప్పుకోవడము, వాటిని విడిచిపెట్టేయటం చేసినట్లయితే ఏ ప్రమాదం ఉండదు. అప్పుడు మీరు వచ్చి పరిశుద్ధంగా దీంట్లో పాలు పొందగలరు. కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు ఇచ్చినటువంటి యొక్క మాటను బట్టి మనము దీంట్లో పాలు పొందుకుందాం. అందరము ఒక ప్రార్థన చేసి సిద్ధపడదాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సమస్త మహిమకు ఘనత కొరకు మా తండ్రి, ఈ యొక్క ఉదయకాలంలో ప్రభు మీ సంధికి వచ్చి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క ప్రభా భాగ్యమును బట్టి మీ యొక్క శరీరమును అలాగే మీ రక్తములోను పాలు పొంది మీలో మమ్మలను ఏకము చేసుకోవడానికి చేసినటువంటి యొక్క గొప్ప నిబంధన కొరకే స్తోత్రాలు తండ్రి. ప్రభా మమ్మల్ని ప్రేమించి ఈ విధంగా మా పాపములన్నిటి నుంచి మేము విడుదల పొందడానికి, వాటిని ఆయా సమయంలో విడిచిపెట్టుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఇదిగో మా ముందు ఉంచుకుని ఈ రొట్టెను ప్రభా మీ శరీరంగా అభిషేకించండి. ఇక్కడ మా ముందు ఉంచుకున్నటువంటి యొక్క రసం కూడా పరిశుద్ధపరిచి మీ రక్తముగా అభిషేకించని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా మా హృదయం తెరిచి మా పాపములన్నింటినీ ఒప్పుకుంటున్నాము. మాలో ఉన్నటువంటి ప్రతి లోపమును ప్రభా మీరు తీసివేసి ప్రభా ఇదిగో మేము ఒప్పుకొచ్చున్నా మమ్మల్ని క్షమించి పరిశుద్ధులుగా చేసి మీ శరీరంలో రక్తం పాల్పొందగా మమ్మల్ని చేయమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అప్పగింపబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చి, ఇది మీ కొరకు నలుగుగొట్టబడిన నా శరీరం అని చెప్పి వారికి ఇచ్చి వాళ్ళు పంచుకొని చెప్పారు. అలాగే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడుచున్నటువంటి నా రక్తమైన నూతన నిబంధన నా రక్తం అని చెప్పి మరి వారికి ఇచ్చున్నారు. అలాగే మనం కూడా ఈ రొట్టె ఈ రసం దగ్గర కోసం మీరు తీసుకొని మీ చేతుల్లో ఉంచుకునండి. అందరం కూడా ఒకేసారి దీంట్లో పాలు పొందుకుందాం. హల్లెలూయా. ముందుకు రావాల్సిన కోరుచున్నా. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను
యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచు తండ్రితో, యేసు రక్తము, ఐక్యపరచు తండ్రితో, యేసు రక్తము, సమాధాన పరచును, యేసు రక్తము, సమాధాన పరచును, యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును, యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సంపూర్ణ శాంతి నిచ్చును, యేసు రక్తము, సంపూర్ణ శాంతి నిచ్చును, యేసు రక్తము, నా యేసు రక్తము, శ్రీ యేసు రక్తము. ప్రభు అయిన యేసు యొక్క నలుగుగొట్టిన రక్తమైనటువంటి యొక్క రొట్టెను మనము నలుగుగొట్టిన శరీరమైన ప్రభు అయిన యేసు ఈ రొట్టెను మనందరం కలిసి తీసుకుందాం. మన పాపముల కొరకు చిందింపబడినటువంటి నూతన నిబంధన రక్తమైనటువంటి ప్రభు అయిన రక్తమును మనమందరం కూడా ఒకేసారి తీసుకుందాం. హల్లెలూయా. అందరం కూడా స్వరము విప్పి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. స్తోత్రము ప్రభా, వందనం తండ్రి, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. మరొకసారి నీ పాదసంలో మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకే మా హృదయాంతరము వందనములు తెలియచేస్తున్నాం ప్రభా. ప్రభా, మా పాపమును క్షమించి మమ్మలను నీ రాజ్యములకు మమ్మలను కడిగి స్వస్థ చిత్తులుగా చేసినందుకు మీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా కొరకెంతో బాధను స్తోత్రాలు ప్రభా. మాకు ఇచ్చిన కృప కొరకే స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి భాగ్యం కొరకే ఆయనకి మహిమ కలుగును గాక. మరి గత వారం అయితే మనకు గెస్ట్ స్పీచ్ వచ్చారు, చక్కని వాక్యం చెప్పారు. విశ్వాసంలో ఉండడానికి ఇంకా మరి బలంగా ఉండడానికి కృప చూపించారు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. అంతకు ముందు వారాలు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయము చెప్తూ వచ్చాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంతో మొదలు పెట్టుకొని 25వ అధ్యాయంలో చాలా భాగం కవర్ చేసుకున్నాం. అయితే దాని అన్నింటిలో నేర్చుకోవాల్సింది ఒకటే ఏంటంటే, ప్రతి దినము కూడా మనము యేసు రాకడ కొరకు కనిపెడుతూ సిద్ధంగా ఉండాలి. కనిపెట్టాలి, సిద్ధంగా ఉండాలి. ఆమేన్. ఇది ఆ ఒక్క మాట మీ హృదయంలో ఉంటే ప్రతి దినం మనల్ని మనం చూసుకుంటే, నా జీవితం ఎట్లా ఉంది అని చూసుకుని, ఆయన రాకడి రోజు వచ్చినా, నా పోకడి రోజు వచ్చినా నాకు పర్వాలేదు, నాకు భయం లేదు అనే పరిస్థితుల్లో జీవించాలి.
ఈరోజు మరి అనేక సార్లు ప్రసంగించినటువంటి మరొక విషయాన్ని మీకు మళ్ళా చెప్పాలని గుర్తు చేస్తున్నాను. విశ్వాసము. ఎందుకు విశ్వాసము చెప్పాలని నా హృదయం వస్తుందంటే, మనలో అనేకులు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత మనకేంటంటే, మనుషులందరికీ లేదు, అది మనకుంది. విశ్వాసం ద్వారా మనం ఏమైనా చేయగలం. అయితే అంతేకాదు, మనం విశ్వాసము ద్వారానే మనకు రక్షణ మొదటిది. ఆ విశ్వాసము ద్వారా ప్రతి విషయాన్ని మనం గెలుచుకొని జీవించగలము. ఈ సంవత్సరము మరి విజయమునిచ్చే సంవత్సరం అని మనము అన్నప్పుడు, విజయం ఎట్లా వస్తుంది? చెప్పిన మాట నమ్ముతున్నామా? కొన్ని గుర్తు చేసుకుంటున్నామా? ఇంట్లో మీరందరూ పోస్టర్లు ఉండొచ్చు, కొన్ని ప్రతిరోజు కనపడినా కనపడదు, ప్రతిరోజు చూసింది అవి కనపడవు. మనం రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు అబుదాబి నుంచి దుబాయ్ వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ ఇవన్నీ ఎప్పుడు క్రాస్ చేస్తానో అనుకుంటాం. అన్నీ కనబడవు, మనకి అన్నీ చూస్తూనే ఉంటాం, కనబడవు. అలాగే ఇంట్లో ఉన్న వాక్యాలు క్యాలెండర్లో పెట్టుకుంటాం, అవి ఉంటాయి, అని చూడం మనం. అయితే చూడమని చెప్పట్లేదు నేనేం చెప్తున్నానంటే, మీరు తెలిసిన వాక్యాన్ని గుర్తు చేసుకుంటేనే కానీ విశ్వాసం రాదు. అక్కడ వాక్యం స్పష్టమైనటువంటి మాట ఏంటంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినకపోతే చెప్పండి విశ్వాసము కలుగదు. అంటే వినుట దేవుని వలన కలుగును, దేవుని వాక్యము వినుట వలన కలుగును అని ఇక్కడ చెప్పబడింది. వాక్యము వినుట అంటే రోజు మీరు ప్రసంగాలు వినలేరు, రోజు అస్తమాన ప్రసంగం. ఈ రోజు మీరు మనకు యూట్యూబ్లో ఉన్నాయి, ఏదో వింటున్నాము, అన్నీ విన్నా ప్రాబ్లమే. చాలా సమస్యలైనటువంటి వాక్యాలు ఉన్నాయి లోకాల్లో, ఈ మధ్య ఎక్కువయ్యాయి. కాబట్టి మరి ఏమి వినాలంటే, సత్యవాక్యము, సత్యం ఉన్నట్లుగా అది విని దానిని మనం ఎప్పుడైతే అన్వయించుకుంటామో అప్పుడే విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఆ విశ్వాసం, నేను దీనికి శీర్షిక ఇంగ్లీష్లో ఏం పెట్టానంటే, ఫెయిత్ యాజ్ జీసస్ టాట్. యేసుక్రీస్తు విశ్వాసంను ఎలాగ వాడుకోవాలని నేర్పించారో అలా నేర్చుకుందామని. చాలా చిన్న సబ్జెక్ట్ ఇది, దాంట్లో నేర్చుకోవాల్సిన మాసం కొన్నే ఉన్నాయి. అయితే అనేక వాక్యాలు మీకు చూపించవచ్చు, కానీ నేర్చుకోవాల్సింది యేసుక్రీస్తు విశ్వాసాన్ని ఎలాగ వాడుకోవాలని చెప్పారు. ఆ మాట మనకు అర్థమైపోతే సరిపోతుంది. ముందుకెళ్ళిపోదాం. మొదటిగా సామెతల గ్రంథంలో 18వ అధ్యాయము 21వ వచనం ఒక మాట ఇలా ఉంటుంది, జీవ మరణములు నాలుక వశము. మీరు చదువుతారు, దీనికి విశ్వాసానికి సంబంధం ఏంటి అని మీరు అనుకుంటారు. జీవ మరణములు నాలుక వశము. దానికి ఏమంటాడు, దాని యందు ప్రీతి పడివాడు. అంటే జీవము యందు లేకపోతే ప్రీతి పడివాడు దాని ఫలము తిందురు. అంటే మీరు పలికే మాటల వలన మీ జీవితం ఆధారపడి ఉంటుంది. జీవమా మరణమా? అది ఇంగ్లీష్లో అలాగే ఉంటుంది, డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్. చాలామంది అమెరికన్ ప్రీచర్స్ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రీచింగ్ ఏం చెప్తారంటే, మీ మాటలో పవర్ ఉంది అంటారు. సత్యమే, పవర్ ఉంది, కరెక్టే. అయితే మీ మాటలో పవర్ ఉంది, మీరు ఏదంటే జరిగిపోతుంది, ఏది మీరు తప్పుగా అంటే అది కూడా తప్పే జరిగిపోతుంది. నెగిటివ్ కన్ఫెషన్స్ అంటారు. మీరు తప్పు మాటలు అనుకుంటే నిజమే, అవి కూడా కరెక్టే. అయితే మీ మాటల్లో శక్తి ఉంది. అయితే మనం నేర్చుకోవాల్సిందంటే, మీ మాటలు పలికినప్పుడు విశ్వాసముతో పలికిన మాటలలో శక్తి ఉందనే విషయాన్ని నేర్చుకుందాం. మనము ముందుకెళ్ళినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనము ఈ మాటను ఇంకా స్పష్టంగా అర్థమైనట్టుగా చేస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనము, నీ మాటలను బట్టి నీతిమంతుడవనియు తీర్పునందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదువు. అంటే నీ యొక్క మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎవరితోనూ, ఆ సహోదరుతో నా సహోదరు, నీ భార్యతో భర్తగా నువ్వు మాట్లాడు, నీ భార్యగా భర్తతో మాట్లాడినప్పుడు, అలాగే నీ యొక్క కుమారునితో మీరు మాట్లాడినప్పుడు, అలాగే మీ తల్లిదండ్రులతో సహోదరులతో, మీరు పనిచేసే చోట మీకు అధికారులతో, మీతో కింద ఉన్న వారి మీద మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు తీర్పు జరుగుతుంది. కాబట్టి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం సాధారణంగా జాగ్రత్తగా కోపం వచ్చిందంటే మన నోటికి ఏమొస్తుందో మనకి తెలియదు.
మన విషయంలో కూడా మాట్లాడుకుంటాం కొన్నిసార్లు. ఎప్పుడు నా జీవితం ఇంతే అని, లేకపోతే నాకు ఏమి చేసినా నా చేతిలో అది జరగటం లేదు అనే మాటలు లోపల అనుకోవటం ఎక్కువ నోటితో పలుకుతాం. మాటలు లోపల అనుకోకటం వేరు, నోటితో పలకటం వేరు. నోటితో పలికినప్పుడు దానికి ఎవరో ఎస్ ఆమెన్, లేకపోతే తెలుగులో అంటాం తథాస్తు అంటాం, అంటారు అనగానే అది దాని యొక్క పవర్ పనిచేస్తూ ఉంటుంది మనుషుల మీద. ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి మాటలు జాగ్రత్త మాట్లాడుకోవాలి. ఇక్కడ లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనము. లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనము. సజ్జనుడు తన హృదయమును మంచి నిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. సజ్జనుడు అంటే మంచివాడు. నీవు మంచివాడవా, మంచి సహోదరివా, మంచి సహోదరుడువా? అది ఎలా తెలుస్తుందంటే నీ హృదయంలోంటి నువ్వేమి బయట పెడతావు దాన్ని బట్టి నీ యొక్క మంచితనం కానీ నీ చెడు కానీ ఇతరులు తెలుసుకుంటారు. ఇంకా ముందు, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. ఎందుకు అవి అలాగ వస్తాయి, హృదయం నుంచి వస్తాయంటే హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. ఒక స్పష్టమైన మాట అర్థం చేసుకుందాం. ఈ లోపల ఏమి నిండి ఉంటుందో అలాగే నీ మాటలు బయటకు వస్తాయి. ఒక నిందించే మాటలు, కోప్పడే మాటలు, ద్వేషమైన మాటలు. కొంతమంది ఎవరు చూసినా అందరి మీద ఇంగ్లీష్లో క్రిటిసైజ్ చేయటం అంటారు. అంటే విమర్శించి వాడు చూసా, లేకపోతే కొంతమంది స్త్రీలు అనొచ్చు, ఆ బట్టలు చూడు ఎలా వేసుకుందాం, లేకపోతే పురుషులు అనొచ్చు, అది తల స్టైల్ చూడు ఎలా ఉంది అని కంటానే ఉంటారు వాళ్ళ మీద, అంటే నోటిలో. ఎందుకు? వారి హృదయంలో ఎప్పుడు కూడా ఒక విమర్శనాత్మకమైన మనస్సు ఉంది కాబట్టి ఆ మాటలే నోట్లోంచి బయటకు వస్తాయి. అయితే ఇదేం చెప్తుంది ఇప్పుడు అంటే, మనం ఈ బాటిల్లో ఏమైనా నీళ్ళు ఉన్నాయి, ఇది వంపితే ఏమొస్తాయి? మంచి నీళ్ళు వస్తాయి. దీంట్లోనే మంచినీళ్ళు కాకుండా ఉప్పు వేసి ఉంచారనుకోండి, కనబట్టలేదు కానీ అవి తీసి తాగితే ఏమొస్తాయి? ఉప్పు నీళ్ళే బయటకు వస్తాయి. లేకపోతే ఇంకేదైనా వేస్తే ఆ నీళ్ళు బయట. సో దీంట్లో ఏమి నింపుతామో అదే దీంట్లో ఉంటుంది. ఈ హృదయంలో మనం ఏమి నింపుతామో అదే ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, మీరు ఏమి నింపుకుంటున్నారు? ఎలాగ నింపుకుంటాము అంటారు మీరు నన్ను. ఏమితో నింపుకోగలం? మీరు రోజు అనేకమైన మీలో చాలామంది, మనలో చాలామంది, మీరే కాదు మనలో నేను కూడా ఉన్నాను దాంట్లో, చాలామంది మన యూట్యూబ్లో ఏవో చూస్తుంటాం. న్యూస్ చూస్తూ ఉండొచ్చు, కొన్ని రీల్స్ చూస్తూ ఉండొచ్చు, లేకపోతే యూట్యూబ్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో. ఇవన్నీ కూడా కొన్ని విషయాలను మన హృదయంలోకి నింపుతూ ఉంటాయి. మీరు చూసి వినినవి, మీరు విన్నవి ఇక్కడికే వెళ్తాయి, చూసినవి ఇక్కడికే వెళ్తాయి, చదివినవి కూడా ఇక్కడికే వెళ్తాయి. రైట్ అనండి? అంటే మీరు ఏమి నింపుతున్నారో, మీరు ఎక్కువగా వైలెన్స్ విషయాలు చూసినప్పుడు ఇవన్నీ మనసులో అదే నడుస్తూ ఉంటుంది. చెడు మాటలు విన్న వీడియోలు చూస్తే మనసులో అవి వెళ్తాయి, అక్కడ దాగి ఉండిపోతాయి అన్నమాట. అవి వాటిని మన నోరు విప్పినప్పుడు టక్కున బయటకు వచ్చేస్తాయి, తెలిసి తెలియకుండా కూడా. అందుకని నింపుకోవాలి. మరి ఏమితో నింపుకోవాలి? వాక్యం వినొచ్చు, యూట్యూబ్లో వినొచ్చు. దానికంటే మంచిది ఏంటంటే మీ బైబిల్ తీసుకుని చదివినప్పుడు ఆ మాటలు మీలో హృదయంలో నిండుతాయి. వాక్యము చదివినప్పుడు నిండుతాయి. వాక్యము చదువు అందరూ మీకు వీలైనప్పుడు గట్టిగా చదువుకోవాలి. కొన్నిసార్లు అర్థం కాకపోతే 1 సారి 2 సార్లు 3 సార్లు అదే వాక్యాన్ని గట్టిగా, నా హృదయంలోకి వచ్చింది ఈ మాట, మంచి మాట కనబడింది, ఆ మాట నేను హృదయంలోనికి దాచుకోవాలి. అక్కడ నేను పాపం చేయకున్నట్టు నీ వాక్యం నా హృదయంలో దాచుకొని ఉన్నానని కీర్తనకారుడు 119వ కీర్తనలో అంటాడు. నేను పాపము చేయకుండా నా హృదయం నీ వాక్యమును దాచుకున్నాను. వాక్యము దాగి ఉంటే నువ్వు పాపము చేయకుండా ఉంటావు, ఎందుకంటే ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. కాబట్టి నీ హృదయాన్ని దేనితో నింపుకో, దాంతో మాట్లాడుతుంది. కాబట్టి మనం దేనితో నింపుకుంటున్నాం జాగ్రత్తగా చూసుకోవాలి. అదే కాకుండా మన హృదయంలో దేవుని వాక్యములు సత్యం నిన్నట్లయితే మన నోరు విశ్వాసపు మాటలు మాట్లాడుతుంది. యేసుక్రీస్తు మరి విశ్వాసముతో మాట్లాడాలని నేర్పించారు. ఇక్కడ లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ అపోస్తలులు
మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, విశ్వాసం కావాలనిపించింది వాళ్ళకి. ఎందుకంటే అనేక సార్లు యేసుక్రీస్తు వారు అల్ప విశ్వాసులని తిట్టేవాడు. యేసుక్రీస్తు వారు తిట్టేవారు కూడా. తిట్టేవారు కదా? దేవుడు కూడా తిడతాడు. కొన్ని ప్రవచనాలు చూసినప్పుడు దేవుని యొక్క తిట్లు ఏంటో మీరు చదవచ్చు. ప్రవచనంలో యెషయా గ్రంథం కానీ, ఇర్మియా గ్రంథం కానీ, యెహెజ్కేలు గ్రంథం కానీ, ఆ చిన్న ప్రవక్తలు ఉంటారు, ఆమోసు, జకర్యా, లేకపోతే యోవేలు, వీళ్ళందరూ వాళ్ళు దేవుని యొక్క తిట్లు, మీకు మా ఇశ్రాయేలు మీద ఉన్న తిట్లు చూడాలంటే కొన్ని మనం దేవుడు ఇలా కూడా తిడతాడు అనుకుంటాం. మనం దేవుని కోపమే. అందుకు కొంతమంది మనుషులు ప్రేమ గల దేవుడు అంటాడు, మరి ఎంతలా ఎందుకు తిడతాడు అనుకో. తిట్టవలసి మన పిల్లలు మనం తిట్టమా, కోప్పడమా, అవసరం వచ్చిన కోప్పడవలసి వస్తుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు అనేక శిష్యుల్ని అల్ప విశ్వాసులని అనేవాడు. అప్పుడు వీళ్ళకి ఒక ప్రశ్న వచ్చింది, మరి ఈ విశ్వాసం ఎలా పెంచుకోవాలి? మీకు కూడా ఈ ప్రశ్న రావచ్చు. విశ్వాసం అంటే నాకు కావాల్సిన విశ్వాసము లేదు, ఏం చేయాలి అని వీళ్ళు వచ్చారు, అడిగారు. మా విశ్వాసము ప్రభా వృద్ధి పొందించమని ప్రభుత్వం మరి ఎక్కువ చేయంటారు. అప్పుడు దానికి జవాబు చెప్పలేదు యేసుక్రీస్తు. అంటే ఆ యాంగిల్లో చెప్పకుండా వేరే యాంగిల్లో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే సరిపో. మీకు పెద్ద విశ్వాసం అవసరం లేదు, ఇంత విశ్వాసం వద్దు, ఎంత వద్దు, లేకపోతే ఇల్లంత వద్దు. మీకు కావాల్సింది ఇంతే. ఎంత? కనపడనంత చిన్న అంతైనా సరిపోతుంది విశ్వాసం. దాంట్లో ఉన్న శక్తి చాలా గొప్పది. ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని ఏమినప్పుడు, అక్కడ మాట పట్టుకోండి ఒకేసారి. ఈరోజు చెప్పునప్పుడు ఈ మాట పట్టుకోవాలి. ఈరోజు ప్రాముఖ్యం చెప్పేది అంటే చెప్పునప్పుడు అది మీకు లోబడును. నేను ఇక్కడ మీకు పాఠం యొక్క వాక్యానికి శీర్షిక ఏం చెప్పాను? ఫెయిత్ యాజ్ జీసస్ టాట్. యేసుక్రీస్తు విశ్వాసము నేర్పించిన రీతి ఏంటంటే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఏమి జరగాలనుకొనుచున్నారో దానిని నోటితో చెప్పవలెను. అప్పుడు అది మీకు లోబడును. విశ్వాసము హృదయంలో ఉండటం. మీకు అందరికీ కూడా విశ్వాసం హృదయంలో ఉంది. ఏముంది? విశ్వాసం ఎక్కడుందండి? ఉంది. అంటే మీరు ఎవ్వరు విశ్వాసం లేని వారు ఇక్కడ ఎవ్వరు లేరు అని నేను చాలా బలంగా దృఢంగా చెప్పగలను. మీకు అందరికీ విశ్వాసం ఉంది. విశ్వాసం లేకుండా వచ్చి మీరు ఇక్కడ కూర్చోరు. అందుకనే చెప్పగలను. విశ్వాసం లేకుండా వచ్చి మీరు రొట్టెలోను రసంలోను మీరు పాలు పొందరు. విశ్వాసంలో లేకుండా యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోరు, పాడరు. విశ్వాసం ఉంది కాబట్టి మీరు పాడుతున్నారు. మీ లోపలది ఉంది. దేవుడు అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, అందరికీ ఒక కొలత విశ్వాసం పరిమాణం చొప్పున వారికి విశ్వాసం ఇచ్చాడు. అందుకే ఈరోజు యేసుక్రీస్తు నా రక్షకుడు అని ఆయన చూడలేదు. యేసుక్రీస్తు శిలువ మరణం పొందాడు, నా కొరకు రక్తం కాచాని చెప్తున్నారు, నోటితో ఒప్పుకుంటున్నారు, నేను ప్రకటిస్తున్నాను, మీరు నమ్ముచున్నారు. ఎందుకంటే అది మీ విశ్వాసం. నమ్ముచున్నాను, చూడలేదు. చాలామంది ఏమంటారంటే దాని శిలువ మీద చనిపోలేదు అంటారు. ఆయన తిరిగి లేచాడని నమ్ముచున్నాం. మనం చూడలేదు. ఆ యూదులు నమ్మరు, ఇప్పటికీ నమ్మరు. మనం చూడలేదు, నమ్ముచున్నాం. అదేంటది? విశ్వాసం. ఎన్ని విశ్వాసం మనలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మన జీవితంలో అనేక విషయాలు ప్రార్థనలు చేస్తున్నాం, అయితే ఫలము చూడటం లేదు. కారణం ఏంటంటే ప్రార్థన చేయటము ఒకటి. ఇప్పుడు నేను 2 రకాలుగా ఉంటాయి. ఆయనకి బ్రదర్ నాకు ఫోన్ దయచేసి ఇవ్వండి అంటే అదేంటంటే ప్రార్థన. ప్రార్థన అర్థమే అది. ఇంగ్లీష్లో, పాత ఇంగ్లీష్లో ఎలా అడిగేవారంటే ఐ ప్రే ది ప్లీజ్ గివ్ మీ ద ఫోన్ అంటే నేను ప్రార్థిస్తాను, నాకు ఇవ్వమని. ఇంకో మాట, ఆయన్ని ఆ ఫోన్ తీసి అక్కడ పెట్టండి అన్నాను. అదేంటది? కమాండ్ కావాలంటే ఇంకో వేరే ఉదాహరణ తీసుకుందాం. ఆయనతో చెప్పుచున్నాను. ఏం చేస్తున్నాను? చెప్పుచున్నాను. రెండిట్లో తేడా ఉంది. మనమందరం కూడా ప్రార్థనలు చేస్తాము. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయాలి.
ప్రతిదీ అడగాలి. యేసుక్రీస్తు మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే, మీరు నా నామం పేరిట మీరు ఏమి అడుగుదురో అది నేను మీకు చేస్తాను. యోహాను సువార్త 14 అధ్యాయంలో 15 అధ్యాయంలో 16 అధ్యాయంలో కూడా ఈ మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఇంకా చాలా స్పష్టంగా నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే 16, 23, 24 చదివినప్పుడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. మీ అడిగేటప్పుడు మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. మీరు ఏదేది కావాలో అవసరాలన్నీ కూడా దేవునికి భయపడకుండా ఆయన సన్నిధికి మనం తెచ్చుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అయితే ప్రార్థన చేసినవన్నీ అవి అలాగే జరిగిపోవు అని అర్థం నేర్చుకుందాం. ఆ మాట ఈరోజు ప్రార్థన చేస్తాము కాబట్టి అది జరిగిపోతాయంటే కుదరదు. ప్రార్థన చేసిన తరువాత విశ్వాసంతో వాటిని పొందుకోవాలి అంటే దేవుడు అనేక విషయాలు మన జీవితంలో పెట్టి ఉంచాడు. మనకు కావాల్సినవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నాయండి. మనకు కావాల్సినవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నాయి. అవి దేవుడు మన కోసమే ఉంచాడు. ప్రతిదీ కావలసిన సమయంలో ఎలాగో వాటిని తీసుకోకపోతే మన చేతిలోకి రాదు. చేతిలోకి రావాల్సినవి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. నాకు నీళ్లు కావాలంటే నీళ్లు నా దగ్గరే ఉన్నాయి, నేను చెయ్యి పెట్టి తీసుకుని వచ్చే వరకు నా నోటికి రాదు. దేవుడు అలా చేసి పెట్టాడనమాట. మనం ప్రతిదానికి కొన్ని పనులు చేయవలసి ఉంది. విశ్వాసము క్రియలతో కూడి ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. ఇది అర్థం చేసుకుందాం, ముందుకు వెళ్ళిపోదాం నేను. కాబట్టి ఈ విశ్వాసము పలుకుట వలన అది జరుగుతుందనే విషయాన్ని మీకు ఈరోజు మీ హృదయంలో నేను నొక్కి చెప్పాలని ఆశపడుచున్నాం. ముందుకెళ్దాం. అయితే మన విశ్వాసానికి ఒక ఆటంకం ఉంటుంది మనలో ఎప్పుడు కూడా. మాట విన్నప్పుడు మీలో కొంతమంది ఎలా ఉంటారంటే, పాస్టర్ గారు ఈరోజు ఇలా చెప్పారు, నేను ఇలా చేస్తాను అని వెళ్ళిపోయి ఉంటారు. పాస్టర్ గారు ఇలా చెప్పారు అని చేయటం మొదలు పెడతారు. మీలో కొంతమంది పాస్టర్ గారు చెప్పారు, ఇలా చేస్తే జరుగుతుంది కాబోలు అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఏమి చేయరు. కొంతమంది కొన్ని రోజులు 2-3 రోజులు చేస్తే ఎన్న ఏం జరగట్లేదు, ఇది ఏదో ఊరికి పాస్టర్లు చెప్పేస్తుంటారు, ఎలా జరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇది చెప్పారు, ఈ రోజు నుంచి నేను ఇలాగే చేస్తాను అనుకుని దృఢ విశ్వాసంతో వెళ్ళిపోతారు. చేస్తూ ఉంటారు, జరుగుతుంటాయి, జరగవు, అన్నీ ఎగ్జాక్ట్గా జరిగిపో మీరు అనుకున్నట్లుగా. దేవుడు నడిపింపు ఉండాలి దాంట్లో. అయితే మనకు విశ్వాసానికి వచ్చే మొదటి ఒక ఆటంకం ఏంటంటే అవిశ్వాసం అంటే ఏమంటారంటే అల్ప విశ్వాసము. ఇంగ్లీష్లో అన్బిలీఫ్ అంటాడు. ఫెయిత్ విశ్వాసము, అన్బిలీఫ్ నమ్మకము లేకపోవటము. అపనమ్మకము కలిగి అపనమ్మకం హృదయంలో ఉంటూ ఉండగా నాకు ఇది జరుగుతుంది అంటే కుదరదు. ఈ మాటలు చెప్పినా కుదరదు. మీకు చెప్పమని చెప్పాను కదా, కంబలి చెట్టు లేపబడి సముద్రం పడవి నువ్వు అనుకున్నావు, పలికావు, ఎక్కడో లోపల అన్బిలీఫ్ ఉంటుంది. అన్బిలీఫ్ అంటే అల్ప విశ్వాసము, లేకపోతే నమ్మకము లేకపోవుట. దీనికి మాట మనకు చూసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19 నుంచి చదువుకుందాం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఒక చిన్న పిల్లవాడిని ఒక తండ్రి తీసుకొస్తాడు శిష్యుల దగ్గరికి. అదే సమయంలో యేసుక్రీస్తు వారు అక్కడ ఉండరు. ఆయన ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళి పేతురును, యోహానును, యాకోబును తీసుకెళ్ళి రూపాంతర కొండ మీదకి వెళ్ళి రూపాంతరం పొందినటువంటి అనుభవముతో ఆ యేసు ప్రభు, ఆ ముగ్గురు కూడా శిష్యులు కూడా తిరిగి వస్తూ ఉంటారు. వచ్చే సమయంలో యేసుక్రీస్తు శిష్యులని, యేసుక్రీస్తు అక్కడే ఉంటాడని చాలామంది వచ్చేసారు. వారితో పాటు ఒక్కడు వచ్చాడు, కుమారుని తీసుకొచ్చి, నా కుమారుడు దయ్యం పట్టేస్తుంది, అగ్నిలో పడేస్తుంది, నీటిలో పడేస్తుంది చేయమంటే వీళ్ళు ఏదో చేయబోయారు, ఏమీ జరగలేదు. వీళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది. ఏం అనుభవము? దెయ్యాలను వెళ్ళగొట్టే అనుభవం. ముందు వాక్యాలు, ముందు చాప్టర్స్, అధ్యాయాలు చూసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ దేవుడు యేసుక్రీస్తు అధికారాన్ని ఇచ్చాడు స్వస్థత చేయడానికి, దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ముందు ఆ అధ్యాయాలు మీకు కనబడుతుంది. మరి ఇక్కడ జరగట్లేదు, జరగకపోతాం ప్రయత్నం చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. ఎక్కడో ప్రాబ్లం ఉంది వాళ్ళ దగ్గర. అంటే చాలా వైలెంట్గా అయిపోవటం వల్ల కొంచెం భయం వచ్చేసింది, అపనమ్మకం వచ్చేసింది. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, పోగట్లేదు. అయితే యేసుప్రభు ఇచ్చినప్పుడు వెళ్తే అందరూ యేసుప్రభు తీసుకెళ్ళి ఎక్కడో నిలబడతాడు. యేసుక్రీస్తు ఒక్క మాటలో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేస్తాడు. ఒక్క మాటలో అయిపోయింది. 19వ వచనానికి వస్తారు. అప్పుడు వచ్చాడు 19వ వచనం. తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసు దగ్గరకు వచ్చి, మేమెందు చేత దాన్ని
జరగకపోతే అని అడిగారు. మీకు కూడా అదే ప్రశ్న. ప్రభా, ఈ ప్రార్థన ఎన్నిసార్లు చేస్తున్నాను, అడుగుతున్నాను, ఎందుకు జరగట్లేదు, ఈ క్రియలు చేస్తాను ఎందుకు జరగట్లేదు అనే ప్రశ్న మీకు రావాలి, అడగాలి, యేసుప్రభుని అడగాలి. యేసుప్రభు మీకు జవాబిస్తాడండి. హల్లెలూయా. వాక్యం చూపించి జవాబిస్తాడు. లేకపోతే ఇలాగా ఏదో ప్రసంగం ద్వారా మీకు దేవుడు మాట్లాడతాడు, మీకు జవాబిస్తాడు. ఎందుకు చేయలేకపోయాం మేము అన్నప్పుడు ఆ జవాబు కూడా అక్కడ వేసిస్తున్నాడు. అక్కడ సింపుల్గా చెప్పేస్తున్నాడు. 20వ వచనం, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే. ఒకటే మాట, అల్ప విశ్వాసమే ప్రాబ్లం. మనకు ఏదైనా అడిగినవి దొరకట్లేదు, అడిగినవి జరగట్లేదు, జరగవలసినవి జరగట్లేదు అని దానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆ విశ్వాసము, లేకపోతే అల్ప విశ్వాసము, లేకపోతే నమ్మకము లేకపోవడం. అది కరెక్ట్ వర్డ్. అది నమ్ముతాము, విశ్వాసం ఉంది, అయితే నమ్మకం ఉండదు. మామూలుగా లోపల ఎక్కడో జంకుకుంటా అడగనా వద్దా, జరుగుతుందో జరగదో, అడిగాను కానీ అవుతుందో లేదో, ఎవరితో చూద్దాంలేండి మరి ఇప్పుడు జరుగుతుందో, దేవుడు చేస్తాడేమో, అలాంటి మనసుతో మీరు అడిగినప్పుడు అది మీకు జరగదు. స్పష్టం. ఏది దేవుడు చేస్తాడేమో అడిగి చూస్తాను అనే మనసు కుదరదు దేవుని దగ్గర. కొన్ని మీ అవసరాలు ఉంటాయి, దేవుడు తప్పకుండా తీర్చాలి, అది తీర్చబోతే జరగదు. కొన్ని మీ ఆశలు ఉండొచ్చు, ఆశలు కూడా తీరుస్తాడు. అక్కడ ఏమంటాడంటే మీరు నీతిమంతుల హృదయాశను దేవుడు తీరుస్తాడు. మీరు నీతిమంతుల కాదు చూసుకోవాలి. అయితే కొన్ని అత్యాశలు కూడా ఉంటాయి మనకి. అత్యాశలను అవి ఆశలే కాబట్టి దేవుడు తీర్చవచ్చు, తీర్చకపోవచ్చు. అది మీకు అవసరం కాదు, దేవుడు చేయడు. కొన్ని మీ జీవితంలో జరగవు, ఎందుకంటే అవి జరుగుట మీకు మంచిది కాదని దేవునికి ముందే తెలుసు కాబట్టి అది జరగకుండా చేస్తాడు, దాన్ని ఆఫ్ చేస్తాడు, మీకు మంచిది కాదని. అయితే మీకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, దేవుడు వాటిని ఆపు చేయవచ్చు. నేను విశ్వాసంతో అడిగినా దేవుడు చేయలేదు. అయితే మరీ నొక్కి నొక్కి మీరు దేవుడు మీకు చేయింది, నాకు ఇదే కావాలని అడిగినప్పుడు అది చేస్తాడు దేవుడు. అయితే దాని యొక్క ఫలము మనం అనుభవించవలసిందే, దానికి వేరే మార్గం లేదు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే యేసుక్రీస్తు, మీ అల్ప విశ్వాసం చేతనే పోగొట్టలేదు అని చెప్పి మీకు మళ్ళీ అదే మాట, ఆవగింజంత విశ్వాసం ఉండినట్లా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఇక్కడ మనకేం చెప్తానంటే ఆవగింజ కొంచెం విశ్వాసం ఉండాలి. అయితే మీకు ఆ ఉన్న విశ్వాసాన్ని ఎలా వాడాలంటే, ఈ మీకు కొండ, మీ జీవితాల్లో అనేకమైన కొండలు ఉంటాయి, అడ్డాలు ఉంటాయి. అడ్డాలు, ఆ అడ్డాలను పోమని మీరు ఏం చెప్పాలి? అక్కడ పొమ్మనగానే, అనగానే ఇక్కడ ఏం కావాలి? పొమ్ము. ఇంగ్లీష్లో అయితే యు సే అంటాడు. ఏమన్నాడు ఇంగ్లీష్లో అక్కడ? ఇఫ్ యూ యూ షల్ సే. నువ్వు చెప్పాలి, అనుకోవడం కాదు. మీలో చాలామంది విశ్వాసంతో అనుకుంటారు, దేవుడు నాకు ఇది చేస్తాడు అనుకుంటారు. ఏంటంటే విశ్వాసం మీ హృదయంలో ఉంది, మంచిదే. అయితే అనుకున్నంత మాత్రాన్న మీకు అది జరిగిపోదు. అనుకున్నంత మాత్రం. అయితే మీరు అనుకున్నారు కాబట్టి కొన్ని విషయాలు మీకు స్పష్టంగా రెడీగా ఉంటాయి, సిద్ధంగా ఉంటాయి. అయితే మీ యాక్షన్ కావాలి దానికి. ఇక్కడ ఏంటంటే యాక్షన్ అంటే చెప్పాలి, ఈ కొండ నా దగ్గర నుంచి పోవాలి. ఇది చెప్పేది స్వరము రావాలి, మీ నోట్లోంచి గాలి రావాలి, మీ నోటి శబ్దం రావాలి. ఈ బయటికి రావాల్సిన అవసరం ఉంది. మీరు పలికే వరకు అది జరగదు. దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు, ఏం చేశాడు? పలికాడు. ఏది జరగాలో అది పలికాడు. మనిషిని తన హస్తంతో చేశాడు. చేసినా కానీ మనిషి అయిపోలేదు, జీవాయును ఊదినప్పుడు అది మనిషి అయ్యాడు. హల్లెలూయా. అలాగున ఇక్కడ ఈ మీలో ఉన్న విశ్వాసము ఉంది. ఇప్పుడు మీకు అందరికీ విశ్వాసం ఉంది. అయితే మీలో కొదువు ఏదైనా ఉందంటే మీరు వాటిని పలకటం లేదు. అయితే పలికినప్పుడు అపనమ్మకముతో కానీ, లేకపోతే నమ్మకం లేకుండా కొద్ది నమ్మకం అటు ఇటు ఉన్నటువంటి మనసుతో పలికినా అది మీకు జరగదు. ఇక్కడ ఏమనంటే విశ్వాసం ఉండిన ఎడల, ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్, మీకు పొమ్మనగా అది మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీకు నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయితే దాని కింద ఇంకో మాట అంటాడు. దానికి నెక్స్ట్ వర్డ్స్ చూస్తే అది కూడా పెట్టు బాబు. నెక్స్ట్ వర్స్ పెట్టండి. ఓకే, ఏది ఇక్కడ మిస్సింగ్ అది. అయితే ఇటువంటిది ఉపవాస ప్రార్థనతో చేస్తేనే కానీ
ఇది పోదు అంటాడు. ఏది పోదు అంటే అక్కడ ఈ దెయ్యం పోవటం అనేది కాదు, మీ అపనమ్మకము పోదు. మీకు అపనమ్మకం ఉంటే ఇక్కడ మిస్ అయింది, ఇది కొన్ని ఇంగ్లీష్లో మిస్ అయి ఉంటుంది. అలాగైతే ఇంగ్లీష్లో మీరు కేజేవి ఎన్కేజేవి అనే ఉందా? ఎక్కడుంది? ఇంగ్లీష్లో ఉంది, ఇక్కడ అది తెలుగులో లేదు. నెవర్దలెస్ దిస్ కైండ్ గోస్ నాట్ అవుట్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఏది దిస్ కైండ్ అంటే అక్కడ చాలామందికి సమస్యలు వస్తుంది ఈ మాటలో. మొదట మీ అపనమ్మకము పోదు. ఎప్పుడు పోదు? మీకు నమ్మకము ఎక్కువగా కలగాలంటే, మీ విశ్వాసం దృఢంగా ఉండాలంటే, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మీ అపనమ్మకం పోతుంది. అపనమ్మకం పోయినప్పుడు మీకు ఎలా ఉంటుందో తెలిసిందా? భారం వెళ్ళిపోయింది. ఇది ఏది నమ్ముచారో జరిగిపోతుందని మీకు స్పష్టమైపోతుంది. హల్లెలూయా. ఓకే, ముందుకెళ్దాం. కాబట్టి మొదటి ఇప్పుడు చదువుకొని నేర్చుకున్నటువంటి మాటలో ఏం నేర్చుకున్నాం అంటే, నమ్మండి, విశ్వసించండి. నమ్మది. రెండవది, మీరు నమ్మింది మాట్లాడండి. నమ్మండి, విశ్వసించండి. యేసుక్రీస్తు ఇచ్చిన ప్రతి వాక్యమును నమ్మండి, విశ్వసించండి. తర్వాత విశ్వసించింది పలకండి. ముందుకెళ్దాం. ఇంకొక మాట చూద్దాం. ఇక్కడ చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఈ మాటలు మీకు ఒక వాక్యంతో ఒకటి మీకు చాలా స్పష్టంగా నేర్పిస్తున్నాను, అర్థం చేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఇది 14-15 కలిసి ఉంటుంది. విశ్వసించితిని గనుక మాట్లాడితిని. ఆగండి, ఒక స్పష్టమైన మాట కనబడుతుంది. ఏంటి? విశ్వసించితిని గనుక మాట్లాడితిని. దానికి ఆపోజిట్గా వ్యతిరేకంగా ఏంటి? విశ్వసించకపోతే మాట్లాడను. ఇంకా దానికి మీకు చెప్తాను, మీరు మాట్లాడకపోతే మీకు విశ్వాసము లేదు. అయితే ముందేం చెప్పాను? మీకు విశ్వాసము ఉందని చెప్పాను. మీకు విశ్వాసం ఉందా లేదా అనే ప్రూఫ్, లేకపోతే రుజువు ఎప్పుడు తెలుస్తుందంటే, మీరు మాట్లాడితే ఉందని తెలుస్తుంది, మాట్లాడకపోతే లేదని రుజువు అవుతుంది. సో విశ్వాసం ఉన్న వాళ్ళు తప్పకుండా మాట్లాడాలి. ఈ మాట చాలా స్పష్టంగా ఉంది. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారం. అని వ్రాయబడిన ఎక్కడో మరి మీరు తీసుకెళ్ళంటే మీకు నేను ఇక్కడ రాయలేదు. దీని తర్వాత కీర్తన 116 10వ అధ్యాయంలో వచనం ఉంటుంది. 116వ అధ్యాయము కీర్తన 10వ వచనంలో ఈ మాట కనబడుతుంది. విశ్వసించి కనుక మాట్లాడుతుంది అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై. ఎట్టి విశ్వాసము? మాట్లాడే విశ్వాసము కలిగిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి, లేకపోతే నేను ఇంకా దానికి యాడ్ ఎలా చేస్తానంటే, ప్రభు అయిన యేసు ద్వారా ఆశ్చర్యక్రియలు చేసిన దేవుడు నా ద్వారా కూడా సూచక క్రియలను చేస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి. ఏమని చెప్పాడు? యోహాను సువార్త 14:12 ఏం చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేయును, మరి వీటికంటే గొప్పవి కూడా చేయును అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు మాటను బట్టి నేను కూడా ప్రభువు అయిన యేసుక్రీస్తు వలె చేస్తాను అని విశ్వసించి నేనేం చేస్తాను అంటే మాటలు పలుకుతాను. అనారోగ్యం ఉన్నప్పుడు యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక అని చెప్తాను. ఎందుకు చెప్తానంటే, ఎందుకు చెప్తాను? అందరూ చెప్పాలి. నాకు విశ్వాసం ఉంది, నేను నమ్మితిని కాబట్టి, విశ్వసించితిని కాబట్టి నేను పలుకెదను అని నేను అనుకొని, మరలా లోపల ఎక్కడ సందేహం ఉండకూడదు. అదొక ప్రాబ్లం ఉంది. ఇక్కడే మనకు ప్రాబ్లం. అందరికీ ఉండే ప్రాబ్లం అంటే విశ్వాసం ఉంది, అనేస్తున్నాము, లోపల మళ్ళీ సందేహం, ఎక్కడో డౌట్. ప్రార్థించే మీద వస్తాం. ప్రార్థన చేసి బయటికి వెళ్ళి ఎలాగుందండి ఆయన ప్రార్థన చేసాను, ప్రార్థన చేసాను చూద్దాం మరి అంటే అర్థమైందా మీకు? ప్రార్థన చేసాను చూద్దాం మరి అంటే అర్థమైందా మాట? ఏముంది నాకు? నా మాటలో స్పష్టత, దృఢత లేదు.
అందుకే మీ మాటలు జాగ్రత్తగా కొలుచుకుంటూ మాట్లాడాలి. విశ్వాస మాటలు మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితేనే అది జరుగుతుంది. హల్లెలూయా. చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు అనేది జరుగుతా అంటే మరి ఏం చూద్దాము, ప్రార్థన చేసాము, ఏం జరుగుతుందో చూద్దాం అంటే మీకు నమ్మకము లేదు, స్పష్టంగా తెలిసిపోతుంది అక్కడ. అయితే ప్రార్థన చేసాము, దేవుడు స్వస్థపరుస్తున్నాడు, దేవుడు స్వస్థపరుచున్నాడు, మన దేవుడు మీరు చూద్దరు కానీ అని దృఢముగా మనుషులతో చెప్పగలగాలి. అది నేను చెప్పే ముందు నా హృదయంలో నమ్మాలి. నేను అదే జరుగుతుందని ఆలోచించుకుంటూ వెళ్ళాలి. చేసాను చూద్దాం, రేపు వెళ్ళి చూద్దాం, అట్లా ఎలా ఉంటుందంటే కుదరదు. జరిగింది నమ్మాలి. హల్లెలూయా. ఇక్కడ ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. మళ్ళీ చెప్తున్నాను, విశ్వసించదు కనుక మాట్లాడితేనని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారు. విశ్వాసముతో కూడిన ఆత్మ, విశ్వాసముతో కూడిన ఆత్మ. మనకు అనేకమైన రకాలైన ఆత్మలు ఉంటాయి. విశ్వాసంతో కూడిన ఆత్మ ఉంటుంది, అవిశ్వాసం కలిగిన ఆత్మ ఉంటుంది, ప్రేమ గల ఆత్మ ఉంటుంది, మనము శక్తి గల ఆత్మ ఉంటుంది, అన్ని రకరకాల ఆత్మలు, కోపం అనే ఆత్మ ఉంటుంది, దురాత్మది, అన్ని ఆత్మలే. అయితే విశ్వాసము కూడా ఒక ఆత్మ. విశ్వాసము ఒక ఆత్మ ఫలము ఉంది, విశ్వాసము ఆత్మ వరముంది. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమే ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక. మేము కూడా విశ్వసిస్తాం. పౌలు గారు స్పష్టం చేస్తారు, మేమును విశ్వసిస్తున్నాం కనుక మాట్లాడుచున్నాము. నేను ఈ వాక్యమును నమ్ముచున్నాను కాబట్టి మీకు ప్రసంగం చేస్తున్నాను. నేను నమ్ముచున్నాను, నేను చదివింది ఇప్పటివరకు చదివింది నేను నమ్ముచున్నాను, మీరు కూడా వింటే నమ్ముతారు అని విశ్వాసము కలిగి ఈ మాటలు నేను పలుకుచున్నాను. ఈ విశ్వాసం మిమ్మలను ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగాక. అయితే మనము ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మనం ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలంటే మనం మాట్లాడవలసింది ఎప్పుడు కూడా దేవుని వాక్యం మాట్లాడాలి. ఎందుకంటే నమ్మాలంటే దేవుని యొక్క వాక్యాలు, వాగ్దానాలని ముందు నమ్మాలి. ఏం నమ్మాలి మనం? వాగ్దానము మనకు తెలిసి ఉండాలి. మనకి వాగ్దానము తెలిసి ఉండాలంటే వాక్యము చదువుకోవాలి. వాగ్దానాలు మనకు తెలిసిన ప్రకారంగా ఆ వాగ్దానాలు మనం చెప్పినప్పుడు అది జరుగుతుంది. ఇప్పుడు నేను ఊరికి నీకు స్వస్థత కలుగును గాకంటే కుదరదు. యేసు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుచున్నది, ఇప్పుడు యేసు నామములో స్వస్థత పొందుము. ఇలా కాదు, ఇలా ప్రార్థన చేస్తుంటాం. కొన్నిసార్లు చూడండి ఏం చేస్తుంటా అంటే, యేసు నామములో స్వస్థత కలుగాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, కాబట్టి మీరు స్వస్థపరచండి. అలా కుదరదు. ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభా, నీ కుమారుడు ఉన్న అస్వస్థత నుండి మీరు స్వస్థత కలిగి చేయాలని అడుగుచున్నాం తండ్రి. ప్రభా, మీకు తప్పకుండా చేస్తారని నమ్ముచున్నాం. మీరు నమ్ముచున్నాము. ఇది మీరు చెప్పిన ప్రకారం, మీరు మాకు ఇచ్చిన అధికార ప్రకారంగా, మీ వాక్యంలో చెప్పిన రీతిగా మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు ఆయన స్వస్థపడతారని చెప్పిన రీతిగా ఈ నామములో నా చేతులు ఉంచుచున్నాను. యేసు నామములో ఇప్పుడే నీకు స్వస్థత కలుగునుగాక. ప్రభా, నా మాట విన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అని చెప్పి ముగిస్తే, మళ్ళీ మీకు చెప్పాను, మళ్ళీ మాట మధ్య మళ్ళీ మీకు చెప్తున్నాను ప్రభువా అని మధ్యన అంటూ ఉంటాం మనం. మధ్యన అంటే మళ్ళీ ప్రభా మీరు చెప్పిన ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఏదైనా కలుగును ప్రభా అని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి అంటే అయిపోయింది మీ పని. కుదరదు. స్పష్టత ఉండాలి. వాక్యంకు వచ్చిన స్పష్టత మనకు ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో వాగ్దానం గురించి ఒక మాట చూడండి. 1వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీయులు 1:20. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, ఎన్ని అయినను, దేవుని వాగ్దానములు ఎన్నున్నాయో, వాగ్దానం ఎన్నున్నాయో అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నవి. అంటే యేసుక్రీస్తులో ఎస్, అవునంటే ఇంగ్లీష్లో ఉంటాం, అది ఇంగ్లీష్లో వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్ అండ్ ఆమేన్ అంటాడు అక్కడ. చూడండి అక్కడ, ఫర్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్ ఆర్ ఏ అంటే ఎస్, అండ్ ఇన్ హిమ్ ఆమేన్. ఆమేన్ అంటే అయిపోయింది అంతే, జరిగిపోయింది అంతే, దానికి మళ్ళీ తేడా లేదు. అవునట్టుగా గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై
ఉన్నవి. ఈ వాగ్దానములన్నీ కూడా నిశ్చయములే. వాగ్దానములు మనకు మాట ఉంటుంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక. ఆ నమ్మదగిన వాడుగా ఆ వాగ్దానం నమ్మాలి. మనము నమ్మాలి కనుక నమ్మినప్పుడు అది జరుగుతాయని నీకు ఆ యొక్క దృఢత నీకు, అదే నీ విశ్వాసం. అయితే ఆ విశ్వాసం నీలో ఉన్నది లోపల ఉంటే కుదరదు. చాలా ముఖ్యం. ఇప్పుడు మీకు ముందే చెప్పాను, మన యొక్క రక్షణ కూడా మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. అయితే నేను విశ్వసిస్తున్నాను, నాకు వాక్యం చెప్పారు, నేను యేసుక్రీస్తు రక్షణ నమ్ముకున్నాను అని నమ్ముకుని ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, కుదరదు. అక్కడ మనకి మీ రక్షణ కరెక్ట్గా జరగాలంటే ఒక వాక్యం ఉంది. ఆ వాక్య ప్రకారం జరిగినప్పుడే ఆ రక్షణ మీకు దొరికినట్టు లెక్క. చూద్దాం, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, ఏది మీకు ఇప్పటివరకు చెప్పిన మాట, ఏమనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని, హృదయమందు నమ్మమని చెప్పట్లేదు. ఏమన్నాడు ఇక్కడ? ఎప్పుడు కూడా. అందుకే యేసు ప్రభు, అందుకే పాటలో ఎక్కువ ప్రభా నీవేసే ప్రభువు, నీవే ప్రభువు అని ఎందుకు చెప్తా ఉంటే, అది చెప్పునప్పుడల్లా మనం గుర్తు చేసుకున్నాం, నా ప్రభు, నా ప్రభువులకు ప్రభువు యేసే ప్రభు నోటుతో ఒప్పుకుంటూ చెప్పాలి. ఎందుకు ఈ పాటలో ఆ మాటలో చాలా పవర్ ఉంటుందండి. యేసును ఎప్పుడు కూడా ప్రభు అని మీరు ప్రకటించి స్తుతించినప్పుడు దాంట్లో శక్తి ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయంలో విశ్వసించాలి. ఇది తెలుగులో కొంచెం తిరగేస్తుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, చూస్తారా? దట్ ఇఫ్ యూ షాల్ కన్ఫెస్, అది కూడా నొప్పుకో, విత్ యువర్ మౌత్ ద లార్డ్ ఇస్ జీసస్ అండ్ షాల్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్. నేను ఎలా చెప్తానంటే, అయితే మీరు హృదయమందు యేసు ప్రభు అని నమ్మి, హృదయమందు నమ్మి నోటితో ఒప్పుకోవాలి. రెండోది కూడా, ఆయన మృతులను లేపినని హృదయమందు విశ్వసించి ఆయన లేచి ఉన్నాడని నోటితో ఒప్పుకోవాలి అని మీకు చెప్తున్నాను నేను. ఏది నమ్ముచున్నారో దానిని నోటితో పలుకవలెను. ఎప్పుడు పలకాలి? ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే, ప్రభా నీవు నా ప్రభు. ఇప్పుడు నేను పాట పాడుతుంటాం, నీవే ప్రభు నీవే ప్రభు అని చెప్పి తర్వాత ఏమంటాం, నీవే నా ప్రభువు అంటాం. నేను కొన్నిసార్లు ప్రభు, అందరికి ప్రభుని చెప్పినప్పుడు, ప్రభా నీవు నా ప్రభువు, నా కుటుంబానికి ప్రభువు, నా పనికి నీవు ప్రభువు, నా సంఘానికి నీవు ప్రభువు, నాకున్న సమస్తమానికి నీవే ప్రభువు, సర్వలోకానికి నీవే ప్రభు అని అనేకసార్లు చెప్తూనే స్తుతిస్తూ ప్రార్థన చేయటము అలవాటు ఉంటుంది నాకు. ఆయన ప్రభు అని చెప్పినప్పుడు ఎవరికో ఎక్కడో ప్రభు అని కాదు, ఆయన అన్నిటికీ ప్రభు, అన్నిటికంటే ముఖ్యంగా నాకు ప్రభువు. హల్లెలూయా. కాబట్టి అక్కడేం నోటితో ఒప్పుకోవడం అంటే అనుకోవటం కాదండి. మళ్ళీ చెప్తున్నాను, నోటితో ఒప్పుకోవడం అంటే పలకటం. ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు పలకాలి, శబ్దంతో పలకాలి. యేసు ప్రభు, యేసే ప్రభు అనుకోవాలి. దారిలో నడుస్తా అనుకోవాలి, యేసే ప్రభు. నేను పనికి వెళ్తున్నాను, యేసు నా పనిలో యేసే ప్రభు, అక్కడే నా ప్రభు, నా బాస్ కాదు ప్రభు, ఆయన మీద నా యేసే ప్రభు కాదు. నా పనిలో నాకు అన్ని చూసుకునేవాడు నా దేవుడు. నాకు ఆ ఆర్థిక అవసరాలు ఉన్నాయి, వాటిలో నా యేసే ప్రభు చూసుకుంటాడు, నా అవసరం తీర్చుకుంటాడు. యేసే ప్రభు నా అవసరం అన్ని తీర్చుకున్నాడు, దేవుని స్తోత్రం అని చెప్పుకుంటావాలి. అయితే దావీదు తన కీర్తన రాసేటప్పుడు ఎక్కువగా దేవుడు ప్రభు, ఆయన ఏమి కావాలో వాటిని చెప్పుకుంటూ రాస్తాడు, తర్వాత పాడుకుంటూ ఉంటాడు. మీరు పాడుకుంటూ ఉన్నప్పుడు మీ విశ్వాసం ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు యుద్ధము యెహోవాదే అని పాడుకున్నప్పుడు ఏమవుతుంది మీకు తెలుస్తుంది, మీ విశ్వాసం, యుద్ధం యెహోవాదే అని భయపడవలసిన అవసరము లేదు. అలాగే అనేక పాటలు ఉంటాయి మనకి, ఆ పాటలను మీరు పాడినప్పుడు మీ అందుకు పలుకుచా ఉండాలి. పలుకుతున్నప్పుడు అందుకు అవసరం. కొన్నిసార్లు మీకు పరిస్థితిని బట్టి దృఢమైన పాట, బలమైన పాటలు, దేవుని మహింపరిచే పాటలు మీరు పాడినప్పుడు అది మీకు విశ్వాసంగా మారిపోతుంది. అయితే ఇక్కడ ఇంకొక ఆఖరిగా దృష్టాంతం చెప్పి ముగిస్తాను. ఏలియా గురించి చెప్పిన మాటలు ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనము. యాకోబు పత్రిక 5:17 వచనంలో ఏమి రాయబడిందంటే, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. అంటే ఒక
ఒక మాట అక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఏలియాకి మనకి ఎటువంటి తేడా లేదు. అయితే ఏం చేశాడు? వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అంటే ఏలియా ప్రార్థన చేశాడు అనేది స్పష్టమవుతుంది ఇక్కడ ఈ మాటలో. ఇంకేమంటే 18వ వచనం, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. అయితే మీరు పాత నిబంధనకు వెళ్ళినప్పుడు ఈ మాటలు ఇలా కనబడవు. ప్రార్థన చేసిన మాట కనబడదు. అంటే ఒక మాట నాకు స్పష్టంగా ప్రార్థన చేశాడు ముందే. అయితే పాత నిబంధనలో 1 రాజులు 17వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 1వ వచనం, పాత నిబంధన 1 రాజులు 17వ అధ్యాయము 1వ వచనం. అక్కడ ఏలియాకు విశ్వాసం ఉంది. అయితే ఇక్కడ చెప్పిన మాట చూస్తాం. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధికు తిష్బీయుడైనటువంటి ఏలియా ఆహాబునకు వచ్చి, అక్కడ మాట్లాడే మాట చూడండి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో. ఈ మాటలు గుర్తుంచుకొని మీరు ఎవరి ఎక్కడైనా ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటలు వాడుకోవచ్చు. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక. నేను నొక్కి చెప్తున్నాను, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైన పడదని ప్రకటించెను. 2 చేశాడు. నా మాటతోనే జరుగుతుంది, నా మాట పలకగానే జరుగుతుంది అని చెప్పి పలుకుచున్నాడు. ఇక్కడ ప్రార్థన చేశాడంటే కనబట్టలేదు, ప్రార్థన ముందు చేస్తుంటాడు. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఆయనకి అనేక ప్రవచనాలు ఉంటే అన్ని రాయబడి ఉండు, వానికి వస్తాయి ముందు ప్రార్థన చేస్తుంటాడు. అయితే ప్రభా వెళ్ళమంటావా, అతను నువ్వు ఆఫ్ చేసి మరి నేను వెళ్ళి మాట చెప్పబోతున్నాను, ఈ యొక్క వర్షాన్ని ఆఫ్ చేసి ఆయనకు చెప్పబోతున్నాను. ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు వెళ్ళి ఆహాబుతో మాట్లాడుతున్నాడు, నా మాట చొప్పున తప్ప వర్షము రాదు. అంటే యేసు ఆయన చెప్పినప్పుడు ఏమైందంటే వర్షము ఆగిపోయింది. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడ ఏం చేస్తాడంటే, మళ్ళీ ఈ బలిస్తాడు కదా, అగ్ని రప్పించినప్పుడు అగ్ని వచ్చి మరి ఆ బలిని తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆహాబుతాడు, నువ్వు వెళ్ళిపో, వర్షం వచ్చేస్తుంది గట్టిగా అంటాడు. అయితే వీళ్ళు ఏం చేస్తాడంటే మోకరించి కాళ్ళ మీద పెట్టేసుకుని కూర్చొని ఉంటాడు. అప్పుడు చేసి ఏదో ప్రార్థన, ఏం ప్రార్థనకు రాయబడలేదు. తన పనివాడితో చెప్తాడు, వెళ్ళి చూసిరా మేఘం వచ్చిందో లేదో, రాలేదంటాడు. 7 సార్లు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడే మళ్ళీ చేసి చూసిరా, 7 సార్లు ప్రార్థన చేస్తా ఏమంటే వర్షం రావాలి, ఇప్పుడు వర్షం అని చెప్తాడు అనమాట అక్కడ దేవునితో. అయితే వర్షం వచ్చేస్తుందని ముందే చెప్పేస్తాడు. హల్లెలూయా. సో ఏలియా ఇలాగ మాట్లాడాడు. మనకి తెలుసు పేతురు యొక్క ఇంకొక ఎగ్జాంపుల్, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనము. 6వ అధ్యాయం 7వ వచనం. మన పరిస్థితి తెలుసు. సుందరమనబడినటువంటి దేవాలయం దగ్గరికి మరి పేతురు యోహాను వచ్చారు. అక్కడ కుంటివాడు అడుక్కుంటుంటే చూశారు, ఆ కుంటివాళ్ళే అని నడుచుకుంటా వెళ్ళిపోలేదు. వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళారు, దగ్గరికి నిలబడ్డారు, చూశారు, ఆగారు. అక్కడ ఆగి ఏమంటారంటే మా తట్టు చూడమంటారు, ఇలా చూడంటారు. అప్పుడు అన్నమాట 6వ వచనం, అంతటా పేతురు, వెండి బంగారం నా వద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. అక్కడ ఏముంది, నాకు ఏం కలిగిందో ఆయనకు విశ్వాసం ఉంది. లోపల ఏముంది, ఆ విశ్వాసం, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి విశ్వాసం ఉంది. నాకు కలిగిందే నీకు ఇచ్చున్నాను. విశ్వాసములో అనేక విషయాలు, నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. ఇక్కడ ప్రార్థన చేశాడా పేతురు? ప్రార్థన చేశాడా? లేదు. అయితే ఆయన ప్రార్థన చేసుకుంటూనే ఉండేవాడు. హల్లెలూయా. ఆ ప్రార్థన చేసుకునే వారందరికీ కూడా విశ్వాసం ఉంటుంది. మీ యొక్క ప్రార్థన జీవితం మీద మీ విశ్వాసంలో ఉన్న బలము ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు ప్రార్థనలో ఉండేవారు భయపడకుండా దేవుని మాటలు చెప్పడానికి ధైర్యంగా నిలబడతారు. హల్లెలూయా. యేసుక్రీస్తులో మీరు ప్రార్థన చేసి మీరు దగ్గర సంబంధం కలిగిన వారైతే ఈ మాటలు ఇలాగ చెప్పడానికి మీరు కూడా భయపడరు. కాబట్టి మీ ప్రార్థనా జీవితం బట్టి మీ నోటి మాటలు, విశ్వాస మాటలు కూడా ఉంటాయి. నేను తినగొచ్చాడు, నాకు కలిగి నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి
రెండోది యాక్షన్ చేస్తున్నాడు. ఏంటంటే వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలను బలము పొందినవాడు నడవసాగినని మరో వచనంలో చెప్పబడుచున్నది. మీకు ఏం చెప్పాలి వాక్యం అంతటిలో? మీకు అందరికీ విశ్వాసం ఉంది. అయితే మీ విశ్వాసాన్ని విశ్వాసంగా మీరు హృదయంలో ఉంచుకుంటే అది మీకు లాభకరం కాదు. మీరు ఏది కావాలని కోరుచున్నారో అది జరుగునట్లుగా యేసుక్రీస్తు నామములో మీరు ఆజ్ఞాపించవలసి ఉంది. మీ యొక్క ఆ స్వస్థతను మీరు ఆజ్ఞాపించాలి. ఈ మోకాలు నొప్పి పోవునుగాక యేసుక్రీస్తు నామములో. ముందు ప్రార్థన, ప్రభా నాకు మోకాలు నొప్పి ఉంది, ప్రార్థన చేయండి. ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే నా నడుము నొప్పి ఉంది అని ప్రార్థన చేయండి. లేకపోతే ఏదో నాకు ఈ ఆర్థిక పరిస్థితి ఉంది అని ప్రార్థన చేయండి. లేకపోతే నా కుమారుడికి పరీక్షలు ఉన్నాయి, నువ్వు ప్రార్థన చేయండి. మీరు లేకపోతే ఏవి ఉన్నాయో, ఏవి అవసరం వాటిని అన్నింటినీ ప్రార్థన చేసి, తప్పకుండా ప్రార్థన చేయొద్దని మీకు నేను చెప్పుటలేదు. యేసుక్రీస్తు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. రాత్రంతా పగలైతే ఎర్లీ మార్నింగ్ ఉదయకాలంలో లేచి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రార్థన చేసి వచ్చి కిందగా అక్కడ మీకు ఒక స్పష్టంగా చెప్తాను. ఈ లాజరు సమాధి దగ్గరికి వచ్చి, ప్రభా ఎల్లప్పుడూ నా ప్రార్థన ఆలకించుచునే ఉన్నావు, కాబట్టి వీరందరూ తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను, కాబట్టి వీరు తెలిసినట్లుగా చేయమని చెప్పి ఆ మాట ఆప్ చేసి అక్కడ లాజరు బయటికి రమ్ము. ఏం చేశాడు? ఆయనకు ఉన్న విశ్వాసం, ప్రార్థన చేశాడు, అందరు తెలిసినట్టుగా చెప్పాడు. తర్వాత అప్పుడు అంటున్నాడు లాజరు, లేకపోతే ప్రభా ఈ లాజరును బయటికి పంపించని వెయిట్ చేశాడా? లేదు. పంపించని వెయిట్ చేశాడు. ప్రభా ఇతను లేపి బయటకు తీసుకురాని వెయిట్ చేశాడు ఆయన. లాజరు బయటికి రమ్ము. మీకు పరిస్థితికి ఆజ్ఞాపించినటువంటి ప్రార్థనలు మీరు నేర్చుకోవాలని నేను మీకు మాట్లాడుతున్నాను. ఏ పరిస్థితిని కావచ్చు, అది నమ్మకం మీకు నమ్మకం కలగలేదా? మళ్ళీ ప్రార్థన చేసుకోండి, ఎక్కువ ప్రార్థన చేసుకోండి, మళ్ళీ నమ్మకం తెచ్చుకొని మళ్ళీ దానికి ఆజ్ఞాపించండి, మళ్ళీ ఇచ్చేయండి. ఏలియా 7 సార్లు ప్రార్థన చేశాడు వర్షం రావాలని. 7 సార్లు. నీకు కూడా ఒకసారి 2 సార్లు 3 సార్లు జరగలేదని, ఇది జరగదులే మళ్ళీ మామూలుగా ఉండిపోతానని మామూలు జీవితానికి వెళ్ళొద్దు. మీకు సమస్తము సాధ్యం. మీకు అక్కడ ఏమంటారంటే మత్తయి సువార్త 17:20లో మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదు, మీకు సమస్తము సాధ్యము. మీ యొక్క ఏ పరిస్థితి మీ పరిస్థితి కొండ, మీ పరిస్థితులన్నీ కూడా కొండల వంటివి, గుట్టల వంటివి, గోడల వంటివి. వాటిని యేసుక్రీస్తు నామములో మీరు ఆజ్ఞాపించినట్లయితే అది మీకు జరుగుతుంది. ముందు విశ్వసించాలి, ప్రార్థన చేయాలి. మీ విశ్వాసము కొరకు మీకు రాకపోతే అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు తగ్గించుకుని దేవుని దగ్గరికి వెళ్తున్నారు. ఉపవాసంలో మీ శ్వాసం బలపడుతుంది, ఎందుకంటే మీరు తగ్గించుకుని ప్రార్థన చేస్తారు కాబట్టి. నా దేవుడు నా ప్రార్థన ఆలకించున్నాడు. ఇప్పుడు ఆలకించి ఉన్నాడని ఏ విషయంలో దానికి మీరు ఆజ్ఞాపించాలి. అప్పుడు మీది సంపూర్ణమవుతుంది. ప్రార్థన చేస్తారు, ఉపవాసం చేసిన ప్రార్థన అయిపోయింది, వచ్చేసాను, అది జరిగిపోతుందని నేను లోపల అనుకుంటే కుదరదు. ఏది జరగాలో దానికి మీరు మాటతో ఆజ్ఞాపించాలి. జీవమరణములు నీ యొక్క 4 వశంలో ఉన్నవి అంటే అర్థము ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకుంటారు ఈ వాక్యాన్ని, మీరు మొదలు పెడతారా? మీ యొక్క ప్రార్థన చేయండి, నమ్మండి, నమ్మింది ఏది ఉందో దానిని పలకండి. దేనికి ఆజ్ఞాపించాలి దాన్ని ఆజ్ఞాపించాలి, దేన్ని బంధించాలి దాన్ని బంధించండి, దేన్ని విడుదల చేయాలి దాన్ని విడుదల చేయండి. సాతాను బంధించాలంటే మాట్లాడాలి. ప్రభా సాతాను బంధించి, ప్రభా సాతాను నా దగ్గర తీసేయి ప్రభా, కుదరదు. దేవుడు ఒక మాట, ఈ ప్రార్థన ఎప్పుడు ఆలకించడు. ఒక్క మాట ఏది? ఈ సాతాను నా దగ్గర తీసేయి ప్రభా అంటే దేవుడు ఈ ప్రార్థన జవాబు ఇవ్వడు. చెప్పాను మీకు, ఏమని చెప్పాను? ఈ సాతాను నాకు దూరపరచు, ఈ పాపం నా దగ్గర తీసేయండి, దేవుడు చేయడండి. చాలామంది చేస్తారు ఈ ప్రార్థన, ఈ పాపం తీసే ప్రభా. దేవుడు తీయడు, పాపను మానాలంతే. దేవుడు తీయడు, ఎందుకు తీస్తాడు? కానీ శక్తి సరిపోవట్లేదా? ఈ పాపాన్ని విడిచే శక్తి నాకు సరిపోవట్లేదు ప్రభా, నేను నీ యందు విశ్వసిస్తున్నాను, నేను నమ్ముచున్నాను, నీతో మాట్లాడుకోవాలి, నేను చేయని పాపం ఇది నేను ఆప్ చేస్తున్నాను, ఇది నేను దూరపరుస్తున్నాను. అప్పుడు సాతాను, ప్రభా నువ్వు నాకు సాతాను జయించడానికి ఇచ్చిన అధికారం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నా నోటితో వచ్చి నీకు సెలవిచ్చావు, మరి సాతాను యొక్క శక్తులన్నింటినీ నా చేతి కింద ఉంచుతాను చెప్పావు కాబట్టి నీకు స్తోత్రం. చెప్పి సాతానా అని సాతానుతో మాట్లాడి నీకు ఆజ్ఞాపిస్తున్నాను, పో ఇక్కడి నుంచి నువ్వు ఆజ్ఞాపించగలగాలి. ఇలాగో కాకుండా వేరే ప్రార్థన వేరేగా చేసి జరగట్లేదంటే
వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మా జీవితంలో మీరు చేయాలి. అప్పుడు మీకు జరుగుతుంది. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకోండి. ఒకసారి వాక్యాన్ని నెమరు వేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. ఓరి బారందే కెరప్రియా ఓర బహందే కెరప్రియా ఓర బాష ఓరి రందే మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారే లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారే లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, నిన్నారాధించెదము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, నిన్నారాధించెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారే లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారే లేరు. ఆయన మహోన్నతుడు, అద్భుతాలు చేయవాడు. అద్భుతములు నీ నోటిలో పెట్టున్నాడు, నీ నాలుక మీద పెట్టున్నాడు. ఆ అద్భుతాలను నీవు పలికినప్పుడు, విశ్వాసంతో పలికినప్పుడు దేవుడి జీవితం కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు హృదయంలో పెట్టుకుని వెళ్ళినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. తండ్రి, ఈ వాక్యమును మీ బిడ్డల హృదయంలో స్థిరపరిచి నాటి దాని ప్రకారంగా విజయవంతమైన జీవితం జీవించడానికి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. ఆమేన్. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్. అందరు నమ్మిలో అందరూ గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆమేన్. మనం కానుకలు సమర్పించుకుందాం. మేలులో నీ మేలులో మరువలేనయా. మేలులో నీ మేలులో మరచిపోలేనయా. నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయా. నా ప్రాణమున్నంత వరకు విరచిపోలేనయా. హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. పాడదాం. హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. మేలులో నీ మేలులో మరచిపోలేనయా. మేలులో నీ మేలులో మరచిపోలేనయా.
రక్షించే మనసయ్యా యేసయ్యా రక్షించే మనసయ్యా. విశ్వాసంతో చెప్దాం. రక్షించే మనసయ్యా యేసయ్యా రక్షించే మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. శ్రమలలో ఉన్నను శ్రమలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను స్నేహితుడయ్యావయ్యా. శ్రమలలో ఉన్నను నన్ను విడచిపోలేదయ్యా. దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడయ్యావయ్యా. నీది ప్రేమించే మనసయ్యా. బిగ్గరగా చెప్తాం. ప్రేమించే మనసయ్యా. నీది ప్రేమించే మనసు మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. ఆమేన్. హల్లెలూయా. మరి దేని వాక్యం మనకు నేర్పించబడిన ప్రకారంగా ప్రార్థన చేద్దాం. అటు రీతిగా మనం విశ్వాసంతో మనం ముందుకెళ్ళినట్టయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. పాస్టర్ గారు చెప్తున్నప్పుడు చాలా కాలం క్రితం నిన్న విన్న ఒక మాట జ్ఞాపకం వచ్చింది. అదేంటంటే ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారంట. దేని కొరకు? వర్షాలు పడాలని 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించారంట. 3వ దినాన్ని మాత్రం 3వ దినం అయిపోతుంది కదా, ఒక్క ఆమె మాత్రమే గొడ్డు కట్టుకుని వచ్చిందట. మిగతా వాళ్ళందరూ కూడా మహమాలకు వచ్చి ప్రార్థన. మన అలవాటు ప్రకారంగా ప్రార్థనలు చేస్తున్నాం. గొడుగొచ్చుకుని వచ్చిన నిజంగా దేవుడు సమాధానం ఇస్తాడని వచ్చింది. ఏమేన్ హల్లెలూయా. మన ప్రార్థన అటు విధంగా ఉండాలని దేవుడు మాట్లాడుచాడు. కొంతకాలం ఈ మధ్యకాలంలో ఒక సహోదరి ఒక కార్యం కొరకు మాకు వచ్చినప్పుడు దేవుడు చేశాడని నమ్మమని మేము చాలా చాలా ప్రయత్నం చేసాం. ఆ మనసులో దేవుడి మీద విశ్వాసం పెట్టడానికి ఆ కార్యం జరుగుతుందని. కానీ ఆ కార్యం జరగలేదు. చెప్పిన మా మాటకు తప్పు కాదు, ఆమె నమ్మలేకపోయింది అంతే. ఏమైనా దేవుడు చేస్తాడని నమ్మలేకపోయింది కానీ పొందుకోలేదు. మనం అంతే, అనేక కార్యాలు మనం దేవుడు చేస్తాడని నమ్మం, అందుకని మనం పొందకుండా వెళ్ళిపోతున్నాం. దేవుడు చేస్తాడు, మన దేవుడు చేయగల దేవుడు. ఏమైనా ఆయనకి సమస్తము సాధ్యమే, నాకు అసాధ్యమనేది ఏమైనా ఉందా అని ప్రశ్నించిన దేవుడు మన దేవుడు. ఏమైనా హల్లెలూయా. అటు విశ్వాసం మనం ముందుకు వెళ్దాం. ఏదో కొన్ని చిన్న జరగలేదంటే అది దేవుని చిత్తం కాదని ముందుకు వెళ్ళిపో. ఏమైనా హల్లెలూయా. దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్య ప్రకారంగా జీవించి దేవునికి మహిమ తీసుకొని వద్దాము గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సహోదరులు నెహమ్యా గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అందరూ ఏకీభవించినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా తండ్రి, మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతకాలం కాచి కాపాడి భద్రపరిచి నడిపించి తండ్రి ప్రభా, మా యొక్క జీవితంలో మరొక తండ్రి ప్రభా ఈ యొక్క ఆరాధన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, ఇదిగో నా తండ్రి ప్రభా, ఈ క్షణం చూడక అనేక మంది గతించినప్పటికీ తండ్రి ప్రభా, అనాది ప్రణాళిక నిమిత్తము నా తండ్రి ప్రభా మా యొక్క జీవితంలో తండ్రి ఈ యొక్క దినాన్ని తండ్రి ప్రభా చూడడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా, అయ్యా ఇదిగో తండ్రి, మేము విశ్వసించి నా తండ్రి ప్రభా రక్షణ పొందుకున్నాం తండ్రి ప్రభా. అయితే నా తండ్రి ప్రభా మా యొక్క అనుదిన జీవితంలో తండ్రి ఆ యొక్క విశ్వాసాన్ని తండ్రి ప్రభా అయ్యా మేము కనబరచట్లేదేమో నా తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా మాకు ఏది కొదువుగా ఉందో మీకు సమస్తం ఎరిగిన వారు మీరు మాత్రమే నా తండ్రి ప్రభా. అయ్యా మాకు ఎటు విషయంలో తండ్రి ఎటువంటి సమయంలో ఎటువంటి వాక్యం మాకు కావాలో మీరు తెలియజేసినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి మాకున్న పరిస్థితులను బట్టి తండ్రి ప్రభా మా యొక్క విశ్వాసంలో సన్నగిలుచున్నామేమో తండ్రి ప్రభా.
ఇదిగో తండ్రి వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని అందరినీ గద్దించినందుకే మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి మాలో ఉన్న విశ్వాసాన్ని తండ్రి ప్రభా మా మాటల ద్వారా తండ్రి ప్రభా మా చేతల ద్వారా కనబరుచులాగా కృప చూపించి మరి వేడుకొనిచున్నాం తండ్రి. అటు విధంగా నా తండ్రి ప్రభా మీకు తండ్రి సువార్తను చాటులాగా కృప చూపించి మరి వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా అనేక విషయంలో తండ్రి ప్రభా మేము ప్రార్థిస్తున్నాము కానీ తండ్రి ప్రభా మా యొక్క తండ్రి ప్రభా సమాధానం కోసం ఎదురు చూస్తున్నాము కానీ తండ్రి ప్రభా సమాధానం పొందుకోలేకపోతున్నాం తండ్రి ప్రభా. అందుకని తండ్రి ప్రభా మా యొక్క విశ్వాసం కారణమని మేము తెలుసుకుని ఉండగా నా తండ్రి ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థించిన తండ్రి ప్రభా అడిగి మొరపెట్టగా తండ్రి ప్రభా అయ్యా తండ్రి అటు విషయంలో తండ్రి మేము పొందుకున్నామని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం తండ్రి ప్రభా. అయ్యా మేము అడుగు ప్రతిదీ కూడా మేము పొందుకుంటుండగా తండ్రి ప్రభా అందుకు బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా విశ్వాసం ద్వారా అనేక కార్యాలు చేయాలని తండ్రి ప్రభా ఎంతగానో ఆశిస్తుండగా నా తండ్రి ప్రభా అటువంటి ఆశను తండ్రి ప్రభా తృప్తిపరచమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఇంకను అనేక విషయంలో తండ్రి ప్రభా ఇంకను మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కృప చూపించి మనం వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. బలపరిచి నడిపించండి తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఇంకను అనేక తండ్రి అలవాట్ల నుంచి తండ్రి బయటపడడానికి తండ్రి ప్రభా కృప చూపించండి తండ్రి ప్రభా. ఆ యొక్క మా మాటల ద్వారా తండ్రి ప్రభా చేతల ద్వారా తండ్రి ప్రభా అయ్యా ఇళ్ళ విషయంలో తండ్రి అన్ని విషయంలో కూడా తండ్రి ప్రభా మీకు విశ్వాసాన్ని చాటులాగా కృప చూపించి మనం వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మక నడిపింపును గద్దింపును అనుక్షణము మీరు మాకు దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. కృప చూపించి నడిపించండి తండ్రి ప్రభా. మీరు అక్కడ ఆలస్యమైతే నా తండ్రి ప్రభా రాబోచిన వారంలో మరొకసారి తండ్రి ప్రభా మీకు వాక్యాలను తండ్రి ప్రభా లోతుగా ధ్యానించి తండ్రి ప్రభా మీ వాక్యాలను మర్మాలను తండ్రి గ్రహించలాగా కృప చూపించి మనం వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్క సహోదరుని మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. అయ్యా వారి తండ్రి ప్రభా మాలో కలిగి ఉన్న దాంట్లో తెచ్చిన దాన్ని బట్టి తండ్రి ప్రభా మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. ఆ యొక్క అధికారుల మనసులు మార్చి తండ్రి రావాల్సిన జీతాలను దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. అయ్యా ఇంక్రిమెంట్స్ బోనస్ విషయంలో కూడా మీరు సహాయం దయచేసి నడిపించండి తండ్రి ప్రభా. ఇంక తండ్రి ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో తండ్రి ప్రభా వారు కూడా ఉద్యోగాలు దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. కృప చూపించమని వేడుకొనిచున్నాం తండ్రి. అద్భుత కార్యాలు జరిగించి తండ్రి ప్రభా వారి జీవితాల్లో తండ్రి విశ్వాసాన్ని బలపరిచి నడిపించమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. కృప చూపించి నడిపించండి తండ్రి ప్రభా. మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన యేసు నామమున వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక నిరంతర సహవాసము మనకు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక. ఆమేన్. దేవుని నన్ను దీవించును గాక. సమయం త్వరగా వెళ్ళాలి. త్వరగా ఒక ప్రకటన. తెలుగు క్రైస్తవ సంఘం షార్జా వారు వార్షికోత్సవం వచ్చే వారము జూన్ 6వ తారీఖున జరుగుతుంది. ఇక్కడ సెయింట్ మార్టిన్ చర్చ్లో